Hi friends, my name is G. Satyanarayana. సో టుడే టాపిక్ జామెట్రీ గురించమ్మా. సో మనకి ఎన్ఎంఎంఎస్లో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, జామెట్రీ అనేది మనకి శాట్లో ఉంటుంది, రైట్? మనకి యాక్చువల్గా మనకి శాట్ ఉంది కదమ్మా. శాట్ మనకి 90 మార్క్స్ ఉంటాయమ్మా. సో ఈ 90లో 20 మార్క్స్ మ్యాథ్స్, 35 సోషల్, సో రిమైనింగ్ 35 సైన్స్ అమ్మ. సైన్స్ లైక్ దట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఓకే, అయితే మనం ఏం చేద్దామంటే ఈ 20 మార్క్స్ గురించి మనం ఇందులో నేర్చుకుంటాం. ఓకే, అయితే ఇందులో నేను ఏం చేస్తానంటే ఈరోజు నేను జామెట్రీ పార్ట్ గురించి నేను ఇందులో డిస్కషన్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడన్న, జామెట్రీలో పాయింట్ అమ్మ. ఫస్ట్ మనం మాట్లాడేది దేని గురించి మాట్లాడతామంటే పాయింట్. ఓకే, సో పాయింట్ ఇట్ హ్యాస్ ఏ నో లెంత్. ఓకే, పాయింట్కి మనకి నో లెంత్ అండ్ నో బ్రెడ్త్. సో దిస్ ఈజ్ ద పాయింట్ అంటాం. సో మనం పాయింట్స్ మనం ఇట్ ఇండికేట్ విత్ పాయింట్స్ మనం దేంతో మనం ఇండికేట్ చేస్తామంటే ఏబిసిడి లైక్ దట్. అంటే క్యాపిటల్ లెటర్స్తో మనం ఇందులో ఇండికేట్ చేస్తాం పాయింట్స్ని. ఓకే, నెక్స్ట్ లైన్ అంటాం. లైన్, ఓకే, లైన్ హ్యాజ్ ఏ నో ఎండ్ పాయింట్స్. సో ఇట్ హ్యాజ్ ఏ నో ఎండ్ పాయింట్స్ అంటే ఇందులో దే హ్యావ్ ఏ నో లెంత్. ఓకే, లైన్ హ్యాజ్ ఏ నో లెంత్ అన్న, ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. ఓకే, ఇందులో నేను చూడండి, ఈ లైన్లో నేను ఏవైనా ఒక 2 పాయింట్స్ నేను ఇందులో తీసుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నేను పి, ఈ పాయింట్ నేను క్యూ అన్నాను అనుకో. సో పిక్యూ ఈజ్ ఏ వన్ లైన్. సో చూడండి, పిక్యూ ఉంది కదా, దీన్ని ఈ విధంగా రాస్తామన్న పిక్యూ. ఓకే, పిక్యూ ఈజ్ ఏ వన్ లైన్ అంటామన్న. ఓకే, నెక్స్ట్ వన్ రే అమ్మ. రే హ్యాజ్ ఏ వన్ ఎండ్ పాయింట్. చూడండి, ఈ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ, ఇది ఏ అన్నాం అనుకో. సో ఓఏ ఈజ్ ఏ రే. చూడండి, ఇందులో మనకి ఎండ్ పాయింట్ 1 ఉంటుందన్న. రేలో మనకి ఇట్ హ్యాజ్ ఏ వన్ ఎండ్ పాయింట్. ఓకే, అంటే ఈ ఒకవైపు మాత్రం ఏమవుతుంది మనకి, ఇది ఇక్కడేమో ఎండ్ అవుతుంది, నెక్స్ట్ ఏమో ఎనదర్ వన్ ఎలాగేమో పాస్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇట్ హ్యాస్ ఏ రే అంటాము. సో రే ఇండికేట్ విత్ ఓఏ. ఓకే, నాకు చూడండి, అంటే ఈ సింబల్ మనకేంటి, ఓఏ ఈజ్ ఏ వన్ రే అని దీని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ మీన్స్ ఇట్ హ్యాస్ 2 end points. Okay, line segment has a 2 end points. For example, AB అన్నమాట. So AB is a line segment. AB is a line segment. చూడండి, దీన్ని మనం AB అనొచ్చు, లేకపోతే B అనొచ్చు. కానీ చూడండి, ఈ సింబల్ అనేది మనకి ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనమ్మా, సో దిస్ ఈజ్ ద లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ వన్ యాంగిల్ అన్నాం అనుకోండి. యాంగిల్ చూడండి, యాంగిల్ అంటే ఏం చేస్తామంటే ద కాంబినేషన్ ఆఫ్ ద 2 rays. ఓకే, ఇట్ హ్యాస్ మీట్ అట్ ద ఓన్లీ 1 point. చూడండి, ద కాంబినేషన్ ఆఫ్ ద 2 rays ఇట్ మీట్ అట్ ద ఓన్లీ 1 point ఈజ్ కాల్డ్ ద యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఓఏ ఈజ్ ఏ వన్ రే, అదేవిధంగా ఓబి ఈజ్ ద అనదర్ రే. ఓకే, ఓఏ అండ్ ఓబి ఈజ్ ద 2 rays. ఇట్ మీట్ అట్ ద 1 point. ఇట్ హ్యాస్ కాల్డ్ ద యాంగిల్. సో దీన్ని మనం యాంగిల్ ఓ అనొచ్చు, యాంగిల్ ఓ, ఆర్ యాంగిల్ ఏఓబి అంటాము. యాంగిల్ ఏఓబి. ఏఓబి చూడండి, మనకి మిడిల్లో ఎక్కడైతే ఉంటుందో
ఏంటి ఆ ప్లేస్లో మనకి ఏమో యాంగిల్. ఓకే, ఇట్ లొకేటెడ్ అట్ ద మిడిల్ పార్ట్. నెక్స్ట్ వన్ యాంగిల్ ఏఓబి అనొచ్చు, లేకపోతే యాంగిల్ బిఓఏ అనొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద యాంగిల్ అంటాం. సో మనం చూడండి, యాంగిల్ మనం ఏం చేస్తాం, మనం టూ రేస్, ఓకేనా, టూ రేస్ కాంబినేషన్ at the one point is called the angle. So next to types of angles, types of angles. టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో మనం ఇందులో చూసుకుంటే ఫస్ట్ వన్ acute angle. acute angle చూడండి, acute angle means an angle has a ఈ విధంగా ఉంటుంది. ఈ యాంగిల్ మనం ఇందులో థీటా అనుకుంటే, acute angle మీన్స్ చూడండి, దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ అంటే చూడండి, దీన్ని మనం ఎక్కడైనా రైట్ యాంగిల్ అన్నాం అనుకోం, ఈ రైట్ యాంగిల్ కన్నా తక్కువ ఉంటుంది. సో దీన్ని నేను ఏం రాస్తానంటే 0 degrees కన్నా ఎక్కువ, 90 degrees కన్నా తక్కువ ఉన్నదనుకోమ్మా, ఈ యాంగిల్ ఏమంటామంటే acute యాంగిల్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి 1 degree ఈజ్ acute యాంగిల్, 89 degrees acute యాంగిల్, 50 degrees acute యాంగిల్, 60 degrees acute యాంగిల్. ఓకే, acute యాంగిల్ మీన్స్ ఏంటమ్మా, acute యాంగిల్ మీన్స్ 0 degrees కన్నా ఎక్కువ ఉంటుంది, 90 degrees కన్నా తక్కువ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ద acute యాంగిల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ రైట్ యాంగిల్. Right angle means an angle has the 90 degrees. An angle has చూడండి, మన రైట్ యాంగిల్ మనం ఇండికేట్ చేసేటప్పుడు ఈ విధంగా మనం, ఓకే, స్ట్రైట్ లైన్, ఓకే, ఈ విధంగా రాస్తాము. ఇది మనకి 90 degrees అన్న. అండ్ యాంగిల్ హ్యాస్ ఏ 90 degrees. సో ఇందులో థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమంటాం మనం, 90 degrees ఉంటే వీటిని ఏమంటాం మనం, రైట్ యాంగిల్ అని అంటాం. ఓకే, obtuse angle. Obtuse angle means చూడండి, 90 degrees కన్నా ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ 180 degrees కన్నా తక్కువ ఉంటుంది. Obtuse angle means more than 90 degrees and less than 180 degrees. ఈ విధంగా ఉందనుకోమ్మా. సో ఇది థీటా అనుకుంటే, more than 90 degrees less than 180 degrees is called a obtuse angle అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 135 degrees one obtuse angle, లేకపోతే 91 degrees obtuse angle, 179 degrees obtuse angle, 150 degrees. Okay, these are all the obtuse angle. Okay, obtuse angle means more than 90 degrees and less than 180 degrees. It called the obtuse angle. Straight angle. Straight angle. Straight angle means an angle has a 180 degrees. So this is the semicircle antam. Okay, theta equal to 180 degrees ఉందనుకున్నాం. దీన్ని మనం ఏమంటామంటే స్ట్రైట్ యాంగిల్ అని అంటాం. ఓకే, సో an angle has a 180 degrees is called the straight angle. Reflexive angle. Reflexive angle. Reflexive angle means an angle has the more than 180 degrees and less than 360 degrees. Okay, so 180 degrees కన్నా ఎక్కువ ఉండాలి, 360 degrees కన్నా తక్కువ ఉంటే ఆ యాంగిల్ ఏమంటామంటే మనం రిఫ్లెక్సివ్ యాంగిల్ అని అంటాం. ఓకే, రిఫ్లెక్సివ్ యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్కి థీటా ఈజ్ ఈక్వల్ టు 270 degrees ఉందనుకోమా. సో దిస్ ఈజ్ ద రిఫ్లెక్సివ్ యాంగిల్. లేకపోతే థీటా ఈజ్ ఈక్వల్ టు 320 degrees ఉందనుకోమా. దిస్ ఈజ్ ద రిఫ్లెక్సివ్ యాంగిల్.
theta is equal to 181 degrees. Okay, reflexive angle. Okay, reflexive angle means an angle has a more than 180 degrees and less than 360 degrees is called the reflexive angle. Okay, next one. Complete angle. చూడండి, కంప్లీట్ యాంగిల్ అంటే ఆ యాంగిల్ మనకి ఇందులో కంప్లీట్ అయిపోయినట్టుగా చూడండి. అండ్ యాంగిల్ హ్యాజ్ ఏ, చూడండి మన ఇందాక స్ట్రైట్ యాంగిల్లో ఏమన్నా ఈ విధంగా చెప్పాం కదా, అంటే ఏంటి, సెమీ సర్కిల్ అంటే 180 degrees ఉంది. ఇది మన కంప్లీట్ యాంగిల్ అంటే కంప్లీట్గా వన్ యాంగిల్ అనేది రొటేట్ అవుతుందమ్మా. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 360 degrees. దిస్ ఈజ్ ద కంప్లీట్ యాంగిల్ అని అంటాం. ఓకే, కంప్లీట్ యాంగిల్ అంటే ఏంటి, an angle has a 360 degrees is called the complete angle. Next one, complementary angles. Complementary angles. Complementary angles means sum of the two angles. చూడండి, ఎనీ వన్ మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉన్నదనుకోండి, ఈ విధంగా ఉందనుకోండి, ఇది ఈ యాంగిల్ 30 degrees అన్నాం అనుకోండి, ఈ యాంగిల్ 60 degrees అన్నాం అనుకోండి. చూడండి, సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees. సమ్ ఆఫ్ ద టూ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఈజ్ కాల్డ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 degrees అన్నాం. వాట్ ఈ ద కాంప్లిమెంటరీ యాంగిల్ అన్నాం అనుకో. సో ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 degrees యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, 45 degrees అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్ చూడండి, థీటా ఈజ్ ఈక్వల్ టు 10 degrees అన్నాం అనుకోం. వాట్ ఈజ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ అన్నాం అనుకోం. సో మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మనకి 80 degrees అవుతుంది. చూడండి, అంటే 10 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, మనకి 80 degrees. ఎందువలన, సో sum of the two angles is equal to 90 degrees is called the complementary angles. Okay. Supplementary angles. Supplementary angles. Supplementary angles means sum of the two angles equal to 180 degrees అవ్వాలన్నమాట. ఏంటి, sum of the two angles is equal to 180 degrees. For example, angle A plus angle B equal to 180 degrees is called the supplementary angles. For example, angle A is equal to 40 degrees. What is the supplementary angles? What is the supplementary angle? Means అప్పుడు ఏమవుతుంది, మనకి 140 degrees. Why? Because 40 degrees plus 140 degrees is equal to 180 degrees. Okay, so sum of the two angles is equal to 180 degrees is called the supplementary angles. Okay, complementary angles అంటే sum of the two angles is equal to 190 degrees ఉంటే వాటిని మనం complementary angles అంటాం. అదే విధంగా sum of the two angles is equal to 180 degrees అయితే వాటిని మనం supplementary angles అంటాం. Another one చూడండి, for example, angle B equal to 10 degrees. What is the supplementary angle అంటే ఏమవుతుంది, మనకి 170 degrees. ఓకే, ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వన్, కాంజుగేట్ యాంగిల్స్. కాంజుగేట్ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఇజ్ ఈక్వల్ టు 360 degrees is called a conjugate angles అంటాం. ఓకే, సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees ఉంటే వాటిని మనం ఏమంటాం, కాంజుగేట్ యాంగిల్స్ అంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 200 degrees. ఫైండ్ ఇట్స్ కాంజుగేట్ యాంగిల్. కాంజుగేట్ యాంగిల్ అంటే అప్పుడు ఏం రాస్తాం మనం చూడండి, 160 degrees. Why? Because that is angle A plus angle B is equal to 360 degrees. Given angle A equal to 200 degrees plus angle B కావాల్సింది 360 degrees. So angle B is equal to 360. ఈ 200 is going to right side minus 200. So angle B equal to 160 degrees. Okay, so 200 యొక్క 200 యొక్క కాంజుగేట్ యాంగిల్ ఏమవుతుంది మనకి 160 degrees అవుతుంది అన్న. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఈ 3 యాంగిల్స్ పైన ఒక ప్రాబ్లం చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 20 degrees. యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 20 degrees. Find its complementary angle. Second one, supplementary angle. Third one, conjugate angle. చూడండి, ఇప్పుడు మనకి యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 20 degrees అన్నారన్న. సో ఈ 20 degrees యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 70 degrees అవుతుంది. వై? బికాస్ సమ్ ఆఫ్ ద 2 angles is equal to 90 degrees is called the complementary angle. So one angle is given to 20 degrees. So another angle equal to 70 degrees. Another one, supplementary angles. Supplementary angles means ఏం చెప్పాం మనం, సమ్ ఆఫ్ ద 2 angles is equal to 180 degrees అని చెప్పాం. సో ఆల్రెడీ one angle is given to 20 degrees. So the supplementary angle equal to 160 degrees. Next one, conjugate angle అన్నాము. Conjugate angle means ఏంటి, సమ్ ఆఫ్ ద 2 angles is equal to 360 degrees. So one angle is given to 20 degrees. So 20 degrees యొక్క కాంజుగేట్ యాంగిల్ ఏమవుతుంది మనకి 340 degrees. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. adjacent angles. Adjacent angles means ఏంటి, సైడ్ బై సైడ్ యాంగిల్. చూడండి, ఈ అడ్జసెంట్ యాంగిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకున్నాం. చూడండి, ఇందులో మనకి ఏమన్నాయి, మనకి 2 rays ఉన్నాయనుకోండి. దీనికి నేను ఏం చేస్తానంటే మరొక రే నేను డ్రా చేస్తున్నాను. చూడండి, అంటే ఇప్పుడు దీన్ని ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్ అనుకుందాం. ఓకే, సో నేను దీన్ని చూడండి, ఇది ఓ అనుకుంటే ఇది ఏ, ఇది బి, ఇది సి అన్నమాట. అంటే చూడండి, అడ్జసెంట్ యాంగిల్స్కి ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏఓసి, యాంగిల్ ఏఓసి అండ్ అనదర్ యాంగిల్ యాంగిల్ బిఓసి. సో చూడండి, ఇప్పుడు రెండింటిలో మనకు కామన్గా ఓసి, ఓకే, ఓసి అనే ఒక రే అనేది మనకు కామన్గా ఉంది. చూడండి, అడ్జసెంట్ యాంగిల్స్ మీన్స్ ఏంటంటే ఈ ఏదైనా యాంగిల్కి 1 arm లేకపోతే ఏం చేస్తాం చూడమ్మా, 3 arms ఉన్నాయి. ఓఏ ఈజ్ ద 1 arm, ఓసి ఈజ్ ద అనదర్ arm, ఓబి ఈజ్ ద అనదర్ arm. సో ఈ యాంగిల్ ఏఓబిలో చూడండి, యాంగిల్ ఏఓసి యాంగిల్ బిఓసిలో ఓసి అనే ఒక ఆర్మ్ అనేది మనకు కామన్గా ఉంది. సో 1 రే ఈజ్ కామన్. 1 రే అనేది మనకి అడ్జసెంట్ యాంగిల్స్లో మనకి కామన్గా ఉంటుంది. వీటిని ఏమంటాం మనం, అడ్జసెంట్ యాంగిల్స్ అని అంటాం. ఓకే, అడ్జసెంట్ యాంగిల్స్ మీన్స్ ఏంటి, సైడ్ బై సైడ్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ వన్, లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ మీన్స్ చూడండి, ఒక స్ట్రైట్ లైన్ ఉందమ్మా.
ఓకే, ఒక స్ట్రైట్, దిస్ ఈజ్ ద వన్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ మీన్స్ ఏంటి, 180 డిగ్రీస్ అన్నాం కదా. ఈ స్ట్రైట్ లైన్కి వన్ ఆర్క్ని ఏమి డ్రా చేసాం ఏదో ఒక పాయింట్ దగ్గర నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ అన్నాం, ఇది ఓ అన్నాను, దీన్ని సి అన్నాను. సో ఇక్కడ చూడండి, ఇదొక యాంగిల్, మనకి ఇందులో చూడండి హౌ మెనీ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్, ఇదొక యాంగిల్, ఈ యాంగిల్ అన్నాం అనుకోమా. అంటే చూడండి, సమ్ ఆఫ్ ద two adjacent angles. Sum of the two adjacent angles are 180 degrees is called a linear pair of angles. Okay, sum of the two adjacent angles equal to 180 degrees is called a linear pair of angles అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, intersecting lines. Intersecting lines. చూడండి, intersecting lines మీన్స్ ఒక లైన్ని, ఏదైనా ఒక లైన్ ఉందమ్మా, ఈ లైన్ని వేరొక లైను ఒకే పాయింట్ వద్ద, అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్లో ఓన్లీ వన్ పాయింట్ ఉంటుందమ్మా. ఓకే, ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనేది ఒక లైను, అదేవిధంగా ఎం ఈజ్ అనదర్ లైన్ అన్నాం అనుకో. సో ఎల్ అయిన లైన్, ఎం అయిన లైన్ ఒక పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తే ఈ లైన్స్ని ఏమంటాం మనం, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాం. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ మీన్స్ ఏంటి, టూ లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ద వన్ పాయింట్. సో ఈ పాయింట్ని ఏమంటాం మనం, ఇంటర్సెక్టింగ్ పాయింట్ అని అంటాం. పాయింట్ని ఏమంటాం, ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అని అంటాం, ఇంటర్సెక్టింగ్ పాయింట్. సో అయితే మనకి చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఇదొక యాంగిల్ అమ్మా. చూడండి, ఈ యాంగిల్కి ఆపోజిట్లో ఇంకొక యాంగిల్ ఉంది చూడండి. అంటే మనకి టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్స్ మనకి 4 యాంగిల్స్ మనకి ఫామ్ అవుతాయి. ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయి, 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో ఇందులో చూడండి, ఈ యాంగిల్కి ఈ యాంగిల్ అనేది ఆపోజిట్లో ఉంటుంది, అదేవిధంగా ఈ యాంగిల్కి ఈ యాంగిల్ అనేది మనకి ఆపోజిట్లో ఉంటుంది. సో ఈ ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ని ఏమంటామంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని అంటాం. ఓకే, ఏమంటాం మనం, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఏ బి సి డి అని అనుకో. చూడండి, మనకి ఏబి ఈజ్ ఇంటర్సెక్టింగ్ టు సిడి అన్నాం. ఓకే, ఏబి అనే లైన్ని సిడి అనే లైను ఓ అనే పాయింట్ వద్ద మనకి ఇంటర్సెక్ట్ అయ్యిందన్నమాట. సో ఈ విధంగా ఇంటర్సెక్ట్ అయ్యేటప్పుడు మనకి ఇందులో 4 యాంగిల్స్ మనకు ఫామ్ అవుతాయి. ఎన్ని యాంగిల్స్ మనకు ఫామ్ అవుతాయి, 4 యాంగిల్స్. వాట్ ఆర్ ద యాంగిల్స్, యాంగిల్ ఏఓసి. చూడండి, యాంగిల్ ఏఓసి ఒక యాంగిల్, అదేవిధంగా యాంగిల్ సిఓబి, యాంగిల్ సిఓబి అండ్ యాంగిల్ బిఓడి, యాంగిల్ డిఓఏ, యాంగిల్ డిఓఏ. ఓకే, చూడండి, అంటే ఎన్ని యాంగిల్స్ మనకు ఫామ్ అయ్యాయి, 1 2 3 4 యాంగిల్స్ మనకు ఫామ్ అయ్యాయి. అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఒక లైన్ని వేరొక లైన్లో ఇంటర్సెక్టింగ్ చేసేటప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్స్ మనకి 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో ఈ విధంగా మనకి 4 యాంగిల్స్ ఫామ్ అయ్యేటప్పుడు చూడండి, ఈ 2 అనే యాంగిల్ నెక్స్ట్ 4 అనే యాంగిల్ ఉంది కదమ్మా, దీన్నే మనం యాంగిల్ బిఓసి లేకపోతే యాంగిల్ సిఓబి అన్నాం కదా, సిఓబి. అదేవిధంగా యాంగిల్ డిఓఏ అన్నాం. చూడండి, యాంగిల్ డిఓఏ. ఓకే, దీన్ని నేను ఏం చేస్తానంటే దీన్ని 2 అని అనుకుంటాం, డిఓఏనేమో 4 అని అనుకుంటాను. అదేవిధంగా ఏఓసిని 1 అన్నాం, డిఓడినేమో 3 అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి చూడమ్మా, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4, 2 ఈక్వల్ టు 4 అవుతాయి. అదేవిధంగా 1 ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే చూడండి, చూడండి, ఈ యాంగిల్స్ ఈ రెండు ఒకదానికొకటి ఈక్వల్గా ఉంటాయి, అదేవిధంగా ఈ రెండు కూడా ఒకదానికొకటి ఈక్వల్గా ఉంటాయి. ఇటువంటి యాంగిల్స్ మనం ఏమంటామంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటామమ్మా. సో యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4, అదేవిధంగా యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 1 ఈజ్ కాల్డ్ ద vertically opposite angles. Vertically opposite angles. So vertically opposite angles are equal. ఇప్పుడు కూడా ఏమవుతాయి అంటే మనకి
వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి మనకి ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఓకే, వీటిని మనం ఏమంటాం ఇంటర్సెక్టింగ్ లైన్. చూడండి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ మీన్స్ ఏంటి? టూ లైన్స్ ఒక పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అయితే ఆ లైన్స్ ఏమన్నా మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నాం. అదేవిధంగా ఆ పాయింట్ని ఏమంటాం మనం ఇంటర్సెక్టింగ్ పాయింట్ అని అంటాం. సో మనకి ఆ టూ లైన్స్ మనకి ఇంటర్సెక్ట్ అయ్యేటప్పుడు 4 యాంగిల్స్ అనేవి మనకి ఫామ్ అయ్యాయి. సో మనకి 4 యాంగిల్స్ మనకు అందులో ఫామ్ అయ్యేటప్పుడు ఓకే, మనకి ఇప్పుడు ఎన్ని వచ్చాయి మనకి చూడండి. ఇందులో యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4, యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 1 అనే వీటిని వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. సో వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అయితే ఇక్కడ ఎన్ని ఇందులో మనకి చూడండి ఎన్ని లైన్స్ ఉన్నాయి మనకి 2 లైన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాం. 3 అవ్వచ్చు, మోర్ దాన్ 3 అవ్వచ్చు. ఓకేనమ్మా, 3 అవ్వచ్చు, మోర్ దాన్ 3 అవ్వచ్చు. చూడండి, ఎల్ అనే ఒక లైను, ఎం అనే ఒక లైను, ఎన్ అనే ఒక లైను, పి అనే ఒక లైన్స్. ఓకేనా, అంటే ఈ విధంగా ఉన్నాయి అనుకుంటాం. అంటే దీన్ని ఓ అనే పాయింట్ అనుకుంటాం. 3R more than 3 lines. 3R more than 3 lines intersect at the one point. Intersect at the one point is called concurrent lines అని అంటాను. చూడండి, కాన్కరెంట్ లైన్స్ అంటే అర్థం ఏంటి? 3 కన్నా ఎక్కువ లైన్స్ కానీ ఒక పాయింట్ వద్ద మనకి ఇంటర్సెక్ట్ అయితే ఆ ఇంటర్సెక్ట్ అయిన లైన్స్ని మనం ఏమంటామంటే కాన్కరెంట్ లైన్స్ అని అంటాం. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంటుంది కదమ్మా, ఈ పాయింట్ని కాన్కరెంట్ పాయింట్ అని అంటాం. కాన్కరెంట్ పాయింట్ అని అంటాం. ఓకే, ఇది మనకి చూడండి 2 లైన్స్ మనకి ఇంటర్సెక్ట్ అయితే వీటిని మనం ఏమన్నా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నాం. నెక్స్ట్ 2 కన్నా ఎక్కువ లైన్స్, దాన్నే మనం 3R మోర్ దాన్ 3 లైన్స్ అన్నాం. వాటిని మనం ఏమంటాం కాన్కరెంట్ లైన్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, బైసెక్టింగ్ లైన్స్ లేకపోతే బైసెక్టింగ్ యాంగిల్స్. బైసెక్టింగ్ యాంగిల్స్ అంటే ఏదైనా ఒక యాంగిల్ ఉందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ యాంగిల్ ఉందనుకోండి, ఇది మనకి 90 degrees అన్నాం అనుకోండి. ఓకే, ఇది మనం 90 degrees అనుకుంటే చూడండి, బైసెక్టింగ్ అంటే అర్థం ఏంటంటే ఈ 90 degreesని మనం 2 ఈక్వల్ పార్ట్స్గా చేయాలి. అంటే ఇది 45 degrees అండ్ అనదర్ వన్ ఈజ్ 45 degrees. ఓకే, అంటే ఏదైనా ఒక యాంగిల్ని ఒక రే అనేది ఏం చేస్తుంది మనకి 2 ఈక్వల్ యాంగిల్స్గా డివైడ్ చేస్తే అటువంటి యాంగిల్స్ని మనం ఏమంటామంటే బైసెక్టింగ్ యాంగిల్స్ అని అంటాం. ఏమంటాం? బైసెక్టింగ్ యాంగిల్స్. అదేవిధంగా బైసెక్టింగ్ లైన్స్ అన్నాం అనుకుంటాం. బైసెక్టింగ్ లైన్స్ అంటే అర్థం ఏంటంటే ఒక లైన్ని వేరొక లైను, ఒక లైన్ని వేరొక లైను 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే, ఓకే చూడండి, ఈ ఎల్ అనే లైన్ ఉందమ్మా, ఎల్ అనే లైన్ని ఎం అనే లైన్ అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ అన్నాం అనుకోమ్మా. ఓకే, ఇది ఏ అన్నాం అనుకోమ్మా, ఇది బి అన్నాం అనుకోమ్మా. ఓకే, సో దీన్ని చూడమ్మా, ఓఏ ఈక్వల్ టు ఓబి అంటే దీన్ని అప్పుడు ఏమంటాం బైసెక్టింగ్ లైన్స్. బై మీన్స్ ఏంటి? 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే వీటిని మనం ఏమంటాం? మనం బైసెక్టింగ్ లైన్స్ అని చూద్దాం. అయితే ఇందులో మనం ఈ బైసెక్టింగ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా అన్నాం కదా, ఈ విధంగానే గీయచ్చు, లేకపోతే ఈ విధంగానే గీయచ్చు, లేకపోతే ఈ విధంగానే గీయచ్చు, లేకపోతే ఈ విధంగానే గీయచ్చు. ఇప్పుడు ఇవ్వమ్మా, ఈ విధంగా మనం ఇక్కడ ఏమో డ్రా చేసాం అనుకోండి. చూడండి, మనకి ఇది ఏం చేస్తుంది? మనకి బైసెక్టింగ్ అవుతున్నాయి కదా, ప్రతిదానికి కూడా మనకి బైసెక్టింగ్ అవుతుందమ్మా. సో మనం చూడండి, ఈ విధంగా మనం డ్రా వీటిని ఏమంటాం? మనం బైసెక్టింగ్ లైన్స్ అని అంటాం. ఓకే,
నెక్స్ట్ పెర్పెండిక్యులర్ బైసెక్టర్. పెర్పెండిక్యులర్ బైసెక్టర్. పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే అర్థం ఏంటంటే ఒక లైన్ అవ్వచ్చు లేదా లైన్ సెగ్మెంట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 సెంటీమీటర్స్ అనుకోండి. ఏబి అనే లైన్ సెగ్మెంట్ 10 సెంటీమీటర్ అనుకోండి. ఈ 10 సెంటీమీటర్లో హాఫ్ ఏమవుతుంది మనకి 5 సెంటీమీటర్స్. ఇది ఒక 5 సెంటీమీటర్స్, ఇది ఒక 5 సెంటీమీటర్స్. సో నేను దీన్ని ఈ విధంగా కట్ చేశానమ్మా. ఈ విధంగా కట్ చేసాం. కట్ చేసేటప్పుడు చూడండి, ఈ యాంగిల్ మనకి ఏమవుతుంది 90 degrees అవుతుంది అమ్మ. సో ఈ యాంగిల్ ఏమవుతుంది 90 degrees. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎమ్, ఇది ఎం అమ్మ. ఓకే, ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఎం అనే లైన్ సెగ్మెంట్ 90 degreesలో అండ్ 2 ఈక్వల్ పార్ట్స్లో ఎం వద్ద మనకి ఏం ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్ళిందమ్మా. సో అప్పుడు ఏమవుతుంది మనకి చూడండి, ఏబి ఈజ్ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ టు ఎంఎన్. ఓకే, ఏబి అనే లైన్ని ఎంఎన్ అనేది ఏం చేస్తుంది మనకి పెర్పెండిక్యులర్గా మనకి డివైడ్ చేస్తుంది. పెర్పెండిక్యులర్ అంటాం దీన్ని. ఓకేనా, ఈ సింబల్ ఏమంటాం మనం, టీని తిరగేస్తే ఏమంటాం మనం పెర్పెండిక్యులర్ అంటాం. సో మనకి ఇందులో చూడండి పెర్పెండిక్యులర్ అయ్యింది అండ్ నెక్స్ట్ ఇదేమో బైసెక్టింగ్ అయ్యింది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అని అంటాం. ఓకే, అయితే మనకి చూడండి ముందు మనం ఏం చెప్పాం, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయ్యి, నెక్స్ట్ వన్ ఏమో కాన్కరెంట్ లైన్స్ అయ్యాయి కదమ్మా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, చూడండి ఈ విధంగా ఒక లైన్ని నేనేమో తీసుకున్నాను. సో ఈ విధంగా తీసుకొని అదర్ లైన్ని చూడండి. ఇప్పుడు ఇది ఎల్ అనే లైను, ఇది ఎం అనే లైన్ అనుకుందాం. చూడండి ఈ రెండు ఎక్కడ కూడా మనకేమో చూడండి ఇవేమో కలుస్తాయి ఎక్కడ కూడా. చూడండి లైన్ హ్యాజ్ ఏ నో ఎండ్ పాయింట్స్ కదమ్మా. ఇది ఎలా వెళ్తూనే ఉంటుంది కానీ ఎక్కడ కూడా ఏంటి ఇది మనకేమో జాయిన్ అవ్వదమ్మా. ఓకే, సో నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే అర్థం ఏంటి, 2 lines నాట్ ఇంటర్సెక్ట్ అట్ ద ఎనీ పాయింట్. ఓకేనా, ఇఫ్ ఎనీ 2 lines not intersect at the any point is called a non-intersecting lines. సో మనకి చూడండి ఈ యాంగిల్ మనకి ఎంత ఉంటుంది, మనకి 180 degrees ఉంటుంది. సో ఇటువంటి లైన్స్నే ఏమంటామంటే నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్నే ప్యారలల్ లైన్స్ అని అంటాం. సో అప్పుడు ఏం రాస్తాం, ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అని అంటాం. ఏమంటాం, ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అంటే అర్థం ఏంటి, మనకి ఎల్ అనే లైను ఎం అనే లైను ఎక్కడ కూడా మనకి కలవు ఏ పాయింట్ వద్ద కూడాను. సో ఇటువంటి లైన్స్ని ఏమంటాం మనం నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాం. సో ఇటువంటి లైన్స్ని ఇంకేమనొచ్చు మనం ప్యారలల్ లైన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా నేను తీసుకున్నాను, ఇది ఒక ఎల్ అనే లైన్ అమ్మ. నెక్స్ట్ ఈ విధంగా ఒక లైన్ నేనేమో చూడను తీసుకోండి, ఇది ఇక్కడేమో ఎం అనే లైన్. చూడండి ఇప్పుడు ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అవుతాయా, చూడండి ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం, ఇది అవ్వదు. ఎందువల్ల చూడండి ఈ లైన్ ఇలాగే ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఇది ఇలాగ ఎక్స్టెండ్ అయ్యింది. ఇప్పుడు ఈ లైన్ నేను దీన్ని ఇలాగ ఎక్స్టెండ్ చేసినాం చూడండి, ఎక్కడో ఒక పాయింట్ వద్ద మనకి ఏమైంది, మనకి అదేమి ఇంటర్సెక్ట్ అయిపోయింది కదా. సో అప్పుడు ఏమవుద్ది మనకి ఎల్ ఈజ్ నాట్ ప్యారలల్ టు ఎం. సో ఎల్ ఈజ్ నాట్ ప్యారలల్ టు ఎం మీన్స్ ఏంటి, దిస్ ఈజ్ ద ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాం. ఓకే, ఇటువంటి లైన్స్ని ఏమంటాం మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాం. ఓకే, ఇవి మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్. నెక్స్ట్ ఏమో నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే, చూడండి మనం ఇందులో లైన్స్ అండ్ యాంగిల్స్ అనేవి మనం ఇందులో ప్యారలల్గా నేర్చుకుంటున్నాం. ఓకే, మరొక ఇంపార్టెంట్ మరొక చిన్న టాపిక్ ఉందమ్మా, చూద్దాం. ట్రాన్స్వర్సల్ చూడండి, ఏవైనా ఒక 2 lines ఉన్నాయమ్మా, ఓకే, ఈ 2 linesని వేరొక లైను 2 distinct పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈజ్
L, M అనేవి ఎనీ టూ లైన్. We take L and R any two lines and N is the intersect of the two distinct points is called, so N is called the transversal అంటాము. ఓకే, సో ట్రాన్స్వర్సల్ లైన్స్ అంటే అర్థం ఏంటంటే ఏవైనా ఒక టూ లైన్స్ని మరొక లైను టూ డిస్టింక్ట్ పాయింట్ వద్ద, రెండు వేరువేరు పాయింట్ల వద్ద ఖండించుకుంటే అటువంటి లైన్ ఏమంటాం మనం? ట్రాన్స్వర్సల్ లైన్. వీటిని తిరియగ్రాక అని అంటాం. ఓకే, సో మనకి చూడండి, మనం యాక్చువల్గా ముందు మనం ఏం చెప్పాం? మనం ఒక లైన్ని వేరొక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే ఇటువంటి మనకి ఎన్ని యాంగిల్స్ మనకు ఫామ్ అవుతాయని చెప్పాము? మనం అందులో 4 యాంగిల్స్. ఓకేనా, టూ లైన్స్ ఒక పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ చేసేటప్పుడు ఎన్ని వస్తాయి మనకి? 4. అయితే ఇందులో మనకి చూడండి, టూ లైన్స్ని మరొక లైన్ మనకి ఇంటర్సెక్ట్, టూ డిస్టింక్ట్ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి వీటిని మనం ఏమంటామంటే ఎన్ని వస్తాయి మనకి యాంగిల్స్ ఫామ్ అవుతాయి? మనకి 4 యాంగిల్స్. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇందులో నేను యాంగిల్స్కి ఇక్కడేమో నేను నెంబర్స్ ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇది 1 అనుకున్నాం ఈ యాంగిల్, ఇదొక యాంగిల్ 2, 3, 4, 5, 6, 7, 8 యాంగిల్స్ ఫామ్ అయ్యాము. ఓకే, అంటే చూడండి ట్రాన్స్వర్సల్లో ఓకే ఎన్ని యాంగిల్స్ వచ్చాయి మనకి? 8 యాంగిల్స్ వచ్చాయమ్మ. సో 8 యాంగిల్స్లో చూడమ్మ, నేను 1 by 1 చూస్తున్నాను. ఎక్స్టీరియర్ యాంగిల్స్ చూడండి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే అర్థమైందంటే చూడండి ఈ ట్రాన్స్వర్సల్ అవుట్ సైడ్ ఉన్నవి. ఓకేనంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏంటంటే ఉన్నాయి మనకి? యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 7 అండ్ యాంగిల్ 8. ఓకేనా, వీటిని ఏమంటాం మనం? ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి మనకి? 4 యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్ చూడండి, ఇప్పుడు చూడండి ఈ ట్రాన్స్వర్స్లకి లోపల ఉన్నవమ్మ. చూడండి, ఓకే, ఈ 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి కదా, వీటికి ఎన్నర్లో ఉన్నవి యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6. ఓకే, వీటిని ఏమంటాం మనం? ఇంటీరియర్ యాంగిల్స్ అని అంటాం. అదేవిధంగా కో ఇంటీరియర్ యాంగిల్స్ అన్నాం అనుకోమ్మా. కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే చూడండి ట్రాన్స్వర్స్లకి ఒకవైపు ఉండాలి, నెక్స్ట్ ఇంటీరియర్లో ఉండాలి. అంటే యాంగిల్ 3 అండ్ యాంగిల్ 6 ఇది ఒక పేరు. నెక్స్ట్ యాంగిల్ 4, యాంగిల్ 5. ఓకే, వీటిని ఏమంటాం మనం? కో ఇంటీరియర్ యాంగిల్స్ అని అంటాం. ఓకేనా, కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే 3, 6, 4, 5 అనేది ఒక పేరు. నెక్స్ట్ కో ఎక్స్టీరియర్ యాంగిల్స్. కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏమేమవుతాయి మనకు? చూడండి, యాంగిల్ 2, యాంగిల్ 7 ఒక పేరు అమ్మా. యాంగిల్ 2, యాంగిల్ 7. అదేవిధంగా యాంగిల్ 1, యాంగిల్ 8 వీటిని కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని అంటాం. ఇప్పుడు ఇందులో నాకు చూడండి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. చూడండి ఏమేమవుతాయి మనకి? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. చూడండి, ఇప్పుడు ఇందులో తీసుకున్నాం యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 3, 1 ఈక్వల్ టు యాంగిల్ 3. అదేవిధంగా యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4. నెక్స్ట్ వీటిని తీసుకున్నాం అనుకో, యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8, యాంగిల్ 5 ఈక్వల్ టు యాంగిల్ 7. ఓకే, వీటిని ఏమంటాం మనం? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. చూడండి, యాంగిల్ 2, యాంగిల్ 4, యాంగిల్ 1, యాంగిల్ 3, యాంగిల్ 6, యాంగిల్ 8, యాంగిల్ 5, యాంగిల్ 7. ఓకే, వీటిని ఏమంటాం మనం? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే కరస్పాండింగ్ యాంగిల్స్. చూడండి, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే అర్థం ఏంటంటే ఇన్ ఏ ట్రాన్స్వర్సల్ లైన్
వన్ ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ వన్ ఇంటీరియర్ యాంగిల్. అంటే యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 5, అదేవిధంగా యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 8, నెక్స్ట్ యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 6, యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 7. ఓకే, వీటిని ఏమంటాం మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అని అంటాం. చూడండి, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే అర్థం ఏంటంటే ఇన్ ఏ ట్రాన్స్వర్సల్, ఓకే, సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ వన్ ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ వన్ ఇంటీరియర్ యాంగిల్. చూడండి, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అమ్మా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ యాంగిల్ 30 degrees అయింది అనుకో, అప్పుడు ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది మనకి 30 degrees అవుతుంది. ఓకేనమ్మా, సో వీటిని ఏమంటాం మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ alternate ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ చూడండి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే చూడండి, ఇప్పుడు మనకి ఇది చూడండి, ఈ ట్రాన్స్వర్సల్కి చెరుకు వైపున ఉండాలన్నా. చూడండి, ఇప్పుడు ఇంటీరియర్లు అన్నాం కదా, ఇంటీరియర్ కాబట్టి అర్థం ఏంటి, లోపల ఉన్న. చూడండి, ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 5, యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 5, యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 6. ఓకే, వీటిని ఏమంటాం మనం ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. చూడండి, ఇక్కడ నేను ఈక్వల్ టు పెట్టానంటే అర్థం ఏంటి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ వన్ alternate exterior angle. Alternate exterior angles. చూడండి, in a transversal. చూడండి, in a transversal. చూడండి, in a transversal opposite to the transversal. చూడండి, alternate x అంటే alternate అంటే యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 8, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 8, యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 7. ఓకే, వీటిని ఏమంటాం మనం ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఓకేనమ్మా, సో మనం చూడండి కో ఇంటీరియర్ యాంగిల్స్, కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నాం కదమ్మా. చూడండి, ఇవి చూడండి సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ అన్నాం కదమ్మా. సో ఇవి మనకి చూడండి సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతాయి ఇవి కో ఇంటీరియర్ యాంగిల్స్. అదేవిధంగా కో ఎక్స్టీరియర్ యాంగిల్ ఇది కూడా ఏమవుతాయి మనకి సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. చూడండి, రిమైనింగ్ మాత్రం ఏంటి, ఇవి ఇక్కడ ఈక్వల్గానే ఉంటాయి. చూడండి, ఈక్వల్గా ఏమేమవుతాయి మనకి వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ టైం ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. కో ఇంటీరియర్ యాంగిల్స్, కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటున్నాం కదమ్మా. ఇవేమవుతాయంటే మనకి సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సమ్ ఆఫ్ ద 2 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకేనమ్మా, ఇది మనకి చూడండి ట్రాన్స్వర్సల్లో చూడండి ఎక్స్టీరియర్ యాంగిల్ అన్నాం, ఇంటీరియర్ యాంగిల్స్ అన్నాం, కో ఇంటీరియర్ యాంగిల్స్ అన్నాం, కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నాం, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అన్నాం, కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నాం, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఓకే, అయితే ఇప్పుడు చూడండి దీనిపైన అంటే వాడు ఎగ్జామ్లో ఏ విధంగా అడగచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఈ విధంగా ఉందమ్మా. ఇది ట్రాన్స్వర్సల్ అన్నామమ్మా. నాకు ఈ యాంగిల్ 65 degrees అన్నామమ్మా. సో ఏమిస్తుంది మనకి ఫైండ్ అదర్ యాంగిల్స్ అని. సో ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ సైన్స్ అంటాడమ్మా. సో నాకు చూడమ్మా ఎక్స్ అనేది ఇక్కడ ఎక్కడో ఇచ్చాడమ్మా, నెక్స్ట్ వై అనేది ఇక్కడ ఇచ్చాడు, నెక్స్ట్ జెడ్ అనేది ఇక్కడ ఇచ్చాడమ్మా. ఓకే, ఈ విధంగా ఇచ్చాడు. ఓకేనా, ఫైండ్ అదర్ యాంగిల్స్ అని. నెక్స్ట్ ఎక్స్ వై జెడ్ కావాలి.
ఇప్పుడు మనకి చూడమ్మా ఈ యాంగిల్ మనకి 65 డిగ్రీస్ కదమ్మా. 65 డిగ్రీస్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది మనకి 65 డిగ్రీస్ అవుతుంది కదా. ఎందువల్ల మనకు చూడండి ఈ యాంగిల్ 65 డిగ్రీస్ ఎందుకు అవుతుంది? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని చూడండి. ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఏమవుతుంది మనకి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఇది మనకి 65 డిగ్రీస్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఈ యాంగిల్ మనకి 65 డిగ్రీస్ కదా, ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది 65 డిగ్రీస్ అవుతుంది. సో ఎందువలన అవుతుంది? ఈ యాంగిల్కి ఈ యాంగిల్ అయినా ఏ యాంగిల్స్ అవుతాయి మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఓకే, కరస్పాండింగ్ యాంగిల్ 1 ఎక్స్టీరియర్ యాంగిల్ 1 ఇంటీరియర్ యాంగిల్, ఈ రెండు కూడా మనకి ఈక్వల్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్ 65 డిగ్రీస్ కాబట్టి అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది మనకి 65 డిగ్రీస్ అవుతుంది. ఎందువలన ఈ 2 యాంగిల్స్ అనేవి ఏమవుతాయి మనకి, ఈ 2 యాంగిల్స్ ఆర్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. ఓకే, సో అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అయ్యాయి కదా. చూడండి ఎందువలన ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్నాం కదా. సో 65 ఈజ్ ఈక్వల్ టు 65 అయిపోయింది. అయితే నాకు ఇప్పుడు ఇంకేం కావాలి నాకు ఇందులో చూడండి వై వచ్చింది, వై ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 65 డిగ్రీస్ వచ్చింది. కానీ నాకు ఇంకేం కావాలి ఎక్స్ కావాలి జెడ్ కావాలి. ఓకే, అయితే నేను చూడమ్మా కో ఇంటీరియర్ యాంగిల్స్ అన్నాం. కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏం చెప్పాం మనం చూడండి, ఇన్ ఏ సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే ఈ 65 డిగ్రీస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి నాకు 180 డిగ్రీస్ రావాలి. అయితే నాకు ఇందులో ఏం కావాలి ఎక్స్ కావాలి కాబట్టి 180 మైనస్ 65 డిగ్రీస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 115 డిగ్రీస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 115 అన్న 170 180 ఓకే 115 డిగ్రీస్. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 115 కాబట్టి ఈ జెడ్ కూడా ఏమవుతుంది మనకి 115 డిగ్రీస్ అవుతుంది. సో జెడ్ ఇక్కడ 115గా ఎందువలన ఈ రెండు మనకి ఏ యాంగిల్స్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అన్న. సో జెడ్ అనేది మనకి 115 అయింది కాబట్టి అప్పుడు ఈ యాంగిల్ కూడా 115 డిగ్రీస్ అవుతుంది. ఎందువలన ఈ 2 యాంగిల్స్ ఆర్ ద వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడు ఈ యాంగిల్ 115 డిగ్రీస్ కాబట్టి ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది మనకి 115 డిగ్రీస్ అవుతుంది అన్న. ఎందువలన ఈ 2 యాంగిల్స్ ఆర్ ద వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అన్న. చూడండి ఇప్పుడు ఇవి ఇక్కడ లీనియర్ పెయిర్ ఆఫ్ ద యాంగిల్స్ 180 సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకేనా, చూడండి ఈ రెండు కో ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. చూడండి మనకి జామెట్రీ పార్ట్లో ప్రతిదీ కూడా ఒకదానికోటి ఏంటి మనకి ఇదేమి లింకప్ అయ్యి ఉంటుంది. చూడండి, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 115, వై ఈజ్ ఈక్వల్ టు 65 డిగ్రీస్, నెక్స్ట్ జెడ్ కూడా 115 డిగ్రీస్. ఓకే, చూడండి వాడు ఇచ్చింది మనకి ఏంటి ఒక యాంగిల్ ఇచ్చాడు. కానీ దీని నుంచి మనం ఏం చేస్తాం మనం ఫైండ్ ద ఆల్ అదర్ యాంగిల్స్. ఓకేనమ్మా, ఈ విధంగా చూడడం అంటే మనకి లైన్స్ అండ్ యాంగిల్స్లో జస్ట్ ఇదేమో బేసిక్ కాన్సెప్ట్స్ అమ్మా. ఓకే, మరికొన్ని కాన్సెప్ట్స్ ఇంకా మనం చూద్దాం. నా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, సమ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైన్స్ అండ్ యాంగిల్స్ అమ్మా. ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చెప్పామంటే లైన్స్ అండ్ యాంగిల్స్ యొక్క కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు వీటిపైన కొన్ని ప్రాబ్లమ్స్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ 36 డిగ్రీస్. సో నౌ వి డిస్కస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అన్నాం. సో ఇందులో 1 యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీస్ అనుకున్నాం. సో ఫైండ్ ద అదర్ యాంగిల్. సో ఏం చేస్తాం, అదర్ యాంగిల్ కావాలంటే 90 మైనస్ 36 చేస్తాం. ఓకే, 445 డిగ్రీస్ అవుతుంది. అంటే 36 డిగ్రీస్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది మనకి 45 డిగ్రీస్ అవుతుంది. ఎందువలన చూడండి సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు రావాలి మనకి 54 డిగ్రీస్. ఓకే, సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు రావాలి మనకి 90 డిగ్రీస్ కాబట్టి. సో 36 ప్లస్ 54 అంటే 90 డిగ్రీస్. సో మన ఆన్సర్ ఏమవుతుంది మనకి 54 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ రిఫ్లెక్సివ్ యాంగిల్. ఓకే, సో రిఫ్లెక్సివ్ యాంగిల్ యొక్క డెఫినేషన్ ఏం చెప్పాను, మోర్ దెన్ an angle has a more than 180 degrees and less than 360 degrees. అంటే 180 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండాలి, నెక్స్ట్
360 degrees కన్నా తక్కువ ఉంటే వీటిని ఏమంటాం మనం రిఫ్లెక్సివ్ యాంగిల్ అంటాం. సో ఇప్పుడు ఇందులో మనకు చూడండి, ఇందులో 180 degrees ఉంది, ఇది మనకు కాదు. 180 degrees ఈజ్ ద స్ట్రైట్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ 120 degrees ఏమంటాం మనం అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ 90 degrees ఉన్నది, వీటిని మనం ఏమంటాం 90 degrees ఉంటే వీటిని మనం రైట్ యాంగిల్ అని అంటాం. సో 200 degrees ఈజ్ ద రిఫ్లెక్సివ్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ the angle between the hours hand and the minutes hand of a clock at 6 o'clock అంటాం. ఒక క్లాక్ ఉంది, క్లాక్లో ఈ విధంగా ఉంటుంది మన క్లాక్. దీన్ని 12, 3, 6, 9 ఓకే ఈ విధంగా ఉంటుంది. సో మనకి చూడండి 6 o'clock అయ్యేటప్పుడు మన టైం మనకి ఏ విధంగా చూపిస్తుంది చూడండి, 6 పైన ఏమో అవర్స్ హ్యాండ్ ఉంటుంది. సో 12 దగ్గర ఏముంటుంది మనకి మినిట్స్ హ్యాండ్ ఉంటుంది. సో మనం చూడండి ఈ విధంగా ఉందనుకోండి యాంగిల్ ఏమవుతుంది మనకి, ఎన్ని డిగ్రీస్ అవుతుంది మనకి 180 degrees అన్న. సో 180 degrees కాబట్టి స్ట్రైట్ యాంగిల్ అని అంటాం. ఓకే, స్ట్రైట్ యాంగిల్. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే అర్థం ఏంటి, సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం చూడండి 0 degrees plus 180 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. 90 plus 90 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. 120 plus 60 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. సో ఇక్కడ మనం చూడండి ఆల్ ఆఫ్ అబౌవ్ ఆల్ అంటే ఆప్షన్ ఏ అవుతుంది, ఆప్షన్ బి అవుతుంది, ఆప్షన్ సి కూడా అవుతుంది. ఓకే, సప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఇందులో మనకి ఒక మ్యాచింగ్ ఇచ్చారు చూడండి, కాలమ్ ఏలో వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటున్నాం. చూడండి మనకి నెక్స్ట్ ఆప్షన్ బిలో 120 అండ్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్ అన్నాం. నెక్స్ట్ సి 30 degrees అండ్ ఇట్స్ కాంప్లిమెంట్ అన్నాం. చూడండి ఇప్పుడు వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఈ విధంగా రాసాం కదమ్మా. సో మనకి వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్న. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ 30 degrees అయ్యేటప్పుడు ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది మనకి 30 degrees అవుతుంది. సో మనకి చూడండి అంటే మనకి ఇందులో వాడు ఇచ్చిన ఈ ఆప్షన్స్లో ఏమి ఇచ్చినా మనకి అందులో చూడండి రేషియోస్ ఇచ్చాడు. సో 30 degrees అంటే 30:30 అన్నాం అనుకున్నాం. 31 సార్ 31 సార్. సో 1:1 అంటే ఏ అనేది ఏమవుతుంది మనకి 3 అవుతుందమ్మా. ఏ అనేది ఏమవుతుంది 3. నెక్స్ట్ వన్ చూడండి 120 degrees అండ్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్. 120 degrees అన్నాం అనుకో, దీని యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది మనకి 60 degrees అవుతుంది. ఓకే, ఎందువలన సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees కాబట్టి. సో దీన్ని చూడండి 61 సార్ 62 సార్ అంటే 2:1 రేషియోలో ఇంటూ 120 degrees అండ్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏమవుతుంది మనకి 2:1. చూడండి ఈ బి అనేది ఏమవుతుంది మనకి 1 దగ్గర అవుతుందమ్మా. నెక్స్ట్ 30 degrees అండ్ ఇట్స్ కాంప్లిమెంట్. 30 degrees అండ్ ఇట్స్ కాంప్లిమెంట్ అన్నాం. అంటే 30 degrees యొక్క కాంప్లిమెంట్ ఏమవుతుంది మనకి 60 degrees అవుతుంది. సో 31 సార్ 32 సార్ అంటే ఏమొస్తుంది మనకి చూడండి 30:60 అంటే 30 యొక్క కాంప్లిమెంట్ 60 కాబట్టి 31 సార్ 32 సార్ అంటే 1:2. చూడండి 1:2 ఎక్కడ ఉంది మనకి 2లో ఉంది. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. అంటే ఇవి మనకి చూడండి స్మాల్ ఎగ్జాంపుల్స్ అమ్మా. ఓకే, మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.